వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ జువాలజీ. ఈరోజు ఈ వీడియోలో ఏజింగ్ ప్రాసెస్ గురించి ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. సో వాట్ ఈజ్ ఏజింగ్ అంటే మన వయసు పెరగడం అనేది ఏంటి, అసలు దాని అనుకున్నటువంటి సైన్స్ ఏందనేది ఈ టాపిక్లో చూస్తాం. సో ఫోర్త్ సెమ్లో ఎంబ్రియాలజీలో ఈ టాపిక్ ఉంటుంది. సో డిగ్రీకి సంబంధించి ఫోర్త్ సెమ్లో ఇక్కడ చూసినట్లయితే ఏజింగ్ అనేది ఏ ప్రోగ్రెసివ్ స్లో ప్రాసెస్. సో ప్రతి ఒక్కరు ఓల్డ్ అయిపోతారు. ఆ ఓల్డ్ అవ్వడానికి గల రీజన్స్ని ఒక పర్టికులర్ టాపిక్గా చూస్తే అది ఏజింగ్ అనమాట. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో లైక్ చేయండి, దాంతోపాటు మాకు సపోర్ట్ చేయండి. సో మీ ఇచ్చే సపోర్ట్ అనేది మాకు కొంచెం బూస్టింగ్గా ఉండి ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ ఏజింగ్ గురించి చూసినట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ దట్ అక్కర్ ఇన్ అడల్ట్స్ అండ్ ఫైనల్లీ పుట్ లైఫ్ ఇన్ టు అన్ ఎండ్. పర్టికులర్గా పుట్టిన వాళ్ళకి చావు తప్పదన్నట్లుగా సో లైఫ్లో ప్రోగ్రెసివ్గా వచ్చేటువంటి చేంజెస్ అనేవి మారుతూ ఉండి ఏజింగ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. సో ఏం చెప్తున్నారు, ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ అది ఏదైనా కావచ్చు. చాలామందికి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రకమైనటువంటి ప్రాసెస్ అనేవి జనరల్గా స్టార్ట్ అవుతాయి. సో జనరలైజ్డ్ హైయెస్ట్ బయాలజికల్ మాల్ ఫంక్షన్ ఉన్నటువంటి అన్నిటిలో మామూలుగా చిన్న చిన్న మిస్టేక్స్ అనే బాడీలో జరుగుతుంటాయి, కాదనట్లేదు. కానీ హైయెస్ట్ బయాలజికల్ మాల్ ఫంక్షన్ వచ్చేసి ఏజింగ్ ప్రాసెస్ మాత్రమే. సో మాల్ ఫంక్షన్ అండ్ ఫీనోటైప్ విత్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ కరెంట్ నోన్ ఉన్నటువంటి వాటన్నిటిలో కల్లా క్లిష్టమైంది, మనం రిటర్న్ చేయలేనిది, రివర్స్ చేయలేనటువంటి ప్రాసెస్గా ఏజింగ్ని మనం చెప్పొచ్చు. సో ఎంటైర్ ఫిజియాలజీ ఎఫెక్టెడ్ బై ఏజింగ్. అంతే కదా, మరి మెటబాలిజం అంతా కూడా డౌన్ అవుతూ వస్తుంది. న్యూరాన్స్ తగ్గడం, లేదంటే నెఫ్రాన్లు తగ్గిపోవడం, స్కిన్ లూజ్ అవ్వడం, దెన్ దాంతోపాటు సైట్ తగ్గడం, దెన్ మజిల్ మాస్ తగ్గిపోవడం. ఇట్ ఈస్ ఎంటైర్ ఫిజియాలజీ స్లోస్ డౌన్ బై ఏజింగ్. దాంతోపాటు విచ్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఎబిలిటీ టు ఆపరేట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ more vulnerable to all the major chronic illness, BP, sugar, rheumatoid arthritis. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేటువంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఇది ఫస్ట్ ప్రయారిటీగా ఏజింగ్లో చెప్పుకోవచ్చు. ఇట్ రిఫర్స్ టు అంటే ఇటువంటి ఇక్కడ ఏజింగ్ ఇట్ రిఫర్ టు యాజ్ ది స్లో కంటిన్యూస్ ప్రాసెస్ న్యాచురల్ చేంజ్ దట్ బిగిన్స్ ఇన్ ఎర్లీ అడల్ట్హుడ్. సో కొంచెం పెద్ద కొద్దీ సహజంగా వచ్చే శరీరంలో మార్పుల్ని మనం ఏజింగ్గా కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. The biology of aging is the gradual accumulation of అంటే ఒకేసారి కాకుండా gradual accumulation of random molecular abnormalities in tissues, cells leading to age-related functional deterioration of tissues and organs. టిష్యూలో కానీ ఆర్గాన్లో కానీ లేదా సెల్స్లో కానీ మాలిక్యులర్ లెవెల్ నుంచి చేంజెస్ స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే ఆ పర్టికులర్ టిష్యూస్, సెల్స్, ఆర్గాన్స్లో వాటి యొక్క ఫంక్షన్లో డిఫరెన్సెస్ వచ్చి ఏజింగ్ అనేది వస్తుందనేది బయాలజికల్ ఏజింగ్లో వీళ్ళు చెప్తున్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. Thank you for watching.